కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏబిఎం సంస్థ అధినేత వేమూరి రామకృష్ణ వ్యాఖ్యలపైన వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తారని ఆరోపిస్తూ రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే మచిలీపట్నం ఆర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు నాయకత్వంలో పార్టీ శ్రేణులు పోలీస్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం తెలిపారు. ఈ సందర్భంగా పేర్ని కిట్టు మాట్లాడారు. వైసీపీ నాయకుల భార్యలపైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ మహిళలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకుల కంటే దిగజారి కొందరు మొప్పు కోసం మహిళలు అభ్యంతరపై వ్యాఖ్యలు చేయడం తగదని మండిపడ్డారు. Down, down, Radhakrishna. Down, down, Radhakrishna. Down, down, ABN Radhakrishna. Down, down. క్షమాపణ చెప్పాలి ఏబిఎన్ రాధాకృష్ణ. క్షమాపణ చెప్పాలి ఏబిఎన్ రాధాకృష్ణ. క్షమాపణ చెప్పాలి. మీడియా సంస్థ రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని ఇంట్లో పిల్లల్ని చక్కదిద్దడం, ఇంట్లో ఏ బాధ్యత ఉన్నా నెరవేర్చడం తప్పితే ఏమీ తెలియని ఆడవాళ్ళని నీచంగా మాట్లాడుతూ ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆయన మీడియా మాట్లాడిన మాటలు చూస్తుంటే మళ్ళీ దానికి కొత్త పలుక ఏదో పలుకని పేరు పెట్టాడు. ఒకటే నిన్ను అడుగుతున్నా రాధాకృష్ణ గారు, బిఆర్ నాయుడు గారి వీడియో ఆడియో వచ్చినప్పుడు నేను ఇది చేయలేదు అందరూ నా మీద వేస్తున్నారు అని క్షమాపణలు చెప్పడానికి ముందరకు వచ్చావు కానీ ఏ ఆడపిల్లైనా ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ఆడపిల్ల నీకు తోబుట్టు కాదా? మీడియా సంస్థ పెట్టేటప్పుడు ఒక పార్టీకే కొమ్ము కాస్తాను, చంద్రబాబు గారి ఇంట్లో లేడీసు ఇంకెవరో లేడీస్ కాదు అని ఏమన్నా శపథం చేసి లోపలికి వచ్చావని అడుగుతున్నా. పాపం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని అవమానించిన రోజు మనకి క్షమాపణ చెప్పడానికి మనసరాలా, సిగ్గురాలా. ఈరోజు యావత్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు భార్యల్ని నీచంగా తప్పుగా మాట్లాడినప్పుడు తప్పైపోయింది. నీ వయసోడు చేయాల్సిన పనేంటి? తప్పైపోయింది, నేను చేసింది చాలా తప్పు, తెలియకుండా జరిగిపోయింది, అందరికీ క్షమాపణ చెప్పాల్సిన వయసులో ఉన్న నువ్వు ఎంత సిగ్గుమాలి, మళ్ళీ నువ్వేం తప్పు చేయనట్టు వైసీపీ దాడి చేసినట్టు మాట్లాడుతున్నారు. అలాగే గౌరవ స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి గారు కూడా ఒక లేడీ అన్న సంగతి మర్చిపోయి రాధాకృష్ణ గారిని లాలింపు మాటలు మాట్లాడటం నిజంగా ఎంతో బాధ కలిగించే అంశం. కానీ వీళ్ళందరూ తెలిసిందే, ఏబిఎన్ రాధాకృష్ణ గారి కాళ్ళు నొక్కకపోతే వీళ్ళ జీవితాలు బయటపడతాయన్న భయంలో ఉండొచ్చు. కానీ బాధ కలిగించే అంశం ఏంటంటే ఈ బాధ తెలుసుండి తన తల్లిని మాటలు అన్నారని కూడా గుర్తున్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారి అక్కడ నిరసన వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిరసన తెలియజేసింది చాలా బాధాకరం అని మాట్లాడటం చాలా దురదృష్టకరం. మీకు జరిగినప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారో మరి మా కార్యకర్తల భార్యల్ని తల్లుల్ని మాట్లాడినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవ్వడం తప్ప పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతున్నాను. మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఆడవాళ్లే కదా, మాట్లాడి ఉండొచ్చు. మా పార్టీలో ఎవరన్నా ఒకళ్ళిద్దరు మిమ్మల్ని గాయపరుస్తా మాట్లాడి ఉండొచ్చు, ఆ రోజు మీకు కోపం వచ్చి ఉండొచ్చు. మరి ఈ రోజు మాలాగా కాదు కదా, మీరు మంచి రాజకీయ నాయకులు లాగా ఉండ, నేను ఒక లీడర్ లా ఉంటాను. ఒక ఎగ్జాంపుల్ సారి మీడియా సంస్థ రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని ఇంట్లో పిల్లల్ని చక్కదిద్దడం, ఇంట్లో ఏ బాధ్యత ఉన్నా నెరవేర్చడం తప్పితే ఏమీ తెలియని ఆడవాళ్ళని నీచంగా మాట్లాడుతూ ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆయన మీడియా మాట్లాడిన మాటలు చూస్తుంటే మళ్ళీ దానికి కొత్త పలుక ఏదో పలుకని పేరు పెట్టాడు.